అందరికీ నమస్కారం. ఈరోజు 17వ తారీఖు జనవరి నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే 12 రాసులకు దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరము, అలాగే దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం. తిథి వచ్చేసి ఈరోజు సప్తమి తిథి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం. వారం వచ్చేసి మనకి బుధవారం, గురువారంగా మనం చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మేషరాశి వాళ్ళందరికీ కూడా స్థాన చలనాలు బాగుంటాయి, తిరగడము తిప్పడం బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు విలువైన వస్తువులు, భూములు కొనడానికి అనుకూలంగా ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చులు అధికంగా ఉండడమే కాకుండా బంధువులతో, స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం ఎంతైనా మంచిదని చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలతో ఈరోజు ముందుకు దూసుకువెళ్తారు. ధన ఆదాయం బాగుందని చెప్పొచ్చు. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం రావటం, తీపి కబుర్లు ఉద్యోగ పరంగా రావటం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పాలి. సింహరాశి వాళ్ళందరికీ కూడా అనుకోని విధంగా తండ్రి నుంచి లాభాలు వచ్చే అవకాశాలు బాగా ఉన్నటువంటి రోజుగా, అదృష్టంతో కూడిన రోజుగా చెప్పొచ్చు. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికంగా ఖర్చులు కూడుకుని ఉన్నప్పటికీ మంచి కార్యాల కోసం దాన్ని ఖర్చు పెడతారని చెప్తూ, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పడం జరుగుతుంది. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన రోజు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది. వివాహం కాని వాళ్ళకి కొత్త శుభవార్తలు వింటారని చెప్పొచ్చు. తులారాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. ఉద్యోగస్తులు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా తెలివైన నిర్ణయాలతో ఈరోజు సంతోషంగా, ఆనందంగా ఉంటారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. అదృష్టం బాగుంది. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్ని రకాలుగా శుభ వార్తలు వింటారు. తల్లి ఆశీస్సులతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు వివాహం కాని వాళ్లకు వివాహం జరిగే అవకాశాలు బాగున్నాయి. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ఏ విషయమైనా సరే మాట్లాడేటప్పుడు మనకు అవసరమైతేనే మాట్లాడాలి, లేకపోతే గమనించడం మంచిది. కుంభరాశి వాళ్ళకి ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబంలో సంతోషం బాగుంటుంది. అయితే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అధికమైనటువంటి వ్యయం ఉన్నప్పటికీ పిల్లల కోసము, కుటుంబం కోసం బాగా ఖర్చు పెడతారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారని తెలియజేస్తూ, మీకు జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.